హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ను చూసి భయపడుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా రాహుల్ గాంధీ ఒక కీలక వ్యాఖ్య చేశారు. తను ఎక్కడా కానీ ఏ పేపర్ పైన ఏ డాక్యుమెంట్ పైన కానీ సంతకం చెయ్యను అని తేల్చి చెప్పేశారు. అయితే రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష నేత, జస్ట్ ఒక సంతకం కోసం ఎందుకంత భయపడుతూ ఉన్నారు అనే విషయాన్ని లోతుగా ఆలోచిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎలక్షన్ కమిషన్ను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ అడుగుతున్న లిఖితపూర్వకమైన సమాధానాలు ఇవ్వను అని చెప్పడానికి ఇలా వ్యాఖ్యానించారు. ఒకవేళ లిఖితపూర్వకంగా సమాధానాలు ఇస్తే తన ఎంపీ పదవి ఊడిపోతుంది అని భయపడే ఈ సంతకం చేయను అని వ్యాఖ్యానించారా అని ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాం. సో మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రాహుల్ గాంధీ రీసెంట్గా మనందరికీ తెలుసు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎలక్షన్ కమిషన్ చాలా ఫ్రాడ్ చేస్తోందని, ఇందులో చాలా బోగస్ ఓట్లు, లక్షలాది నకిలీ ఓట్లు ఉంటున్నాయని, దీనివల్ల ఎలక్షన్లో బీజేపీ గెలుస్తోంది అని ఆరోపించారు. కర్ణాటకలోని మహదేవపుర అనే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 1,00,000కు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయి. వీటన్నిటిని తొలగించకపోవడం వల్ల అక్కడ బీజేపీ గెలుస్తూ వస్తోంది అని ఆరోపించారు. అటు మహారాష్ట్రలో కూడా తాము ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. లోక్సభ ఎలక్షన్లో తమకు చాలా ఎక్కువగా ఎంపీ సీట్లు వచ్చాయి. అలాంటిది అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి తాము ఘోరంగా ఓడిపోయాము. ఈ విధంగా ఎలా జరుగుతుంది అని ప్రశ్నించారు. అటు హర్యానాలో కూడా తమ గెలుపు ఖాయం అని ప్రకటించుకున్న సందర్భంలో తమకు ఓటమి చవి చూడాల్సిన అవసరం వచ్చింది. ఇలా ఎందుకు జరిగింది అని తాము పరిశీలించగా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఈ ఫ్రాడ్ వల్లే, అంటే నకిలీ ఓట్ల వల్లే తాము ఓడిపోతున్నాము అని తెలిసింది అని కొన్ని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా బెంగళూరులో ఉన్న మహదేవపుర అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని ఓటర్ కార్డులను డిస్ప్లే చేస్తూ వీటిల్లో బోగస్ ఓట్లు ఉన్నాయి, ఇవి పలానా కార్డులు బోగస్ కార్డులు అని ప్రూఫ్తో సహా చూపించారు. అయితే ఇలా చూపించిన ప్రూఫ్లో చాలా వరకు నకిలీవి అని తెలుస్తోంది. దీనిపైనే కర్ణాటక ఎలక్షన్ చీఫ్ రాహుల్ గాంధీకి ఒక లేఖ రాశారు. అదేవిధంగా మహారాష్ట్ర ఎలక్షన్ చీఫ్ కూడా దీనిపై మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, వీటికి పర్ఫెక్ట్ ఆధారాలు చూపించి కొన్ని డాక్యుమెంట్లు సమర్పించండి, దానిపై మీ సంతకం ఖచ్చితంగా ఉండాలి. సో అప్పుడు అయితేనే మీరు అందించినట్లు మేము భావించి దానిపై వెరిఫై చేస్తాము, ఖచ్చితంగా వెరిఫై చేసి ఏదైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా సరిదిద్దుకుంటాము అని ఎలక్షన్ కమిషన్ చెబుతూనే ఉంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం అందుకు అస్సలు ఒప్పుకోవడం లేదు. జనరల్గా ఇప్పుడు రాహుల్ గాంధీ తాను ఆరోపించినవన్నీ నిజాలు, తాను ప్రూఫ్తో సహా నిరూపించాను అని చెబుతూనే ఉన్నారు కదా. మరి ఇవన్నీ నిజమే అయి ఉంటే, ఇవన్నీ ప్రూఫ్తో పాటు నిజాలే అయి ఉంటే లిఖితపూర్వక సమాధానం ఇచ్చేందుకు ఎందుకు భయపడుతున్నట్టు? జనరల్గా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఇలా రాహుల్ గాంధీ ఆరోపించిన వాటిలో చాలా వరకు ఇవి ఫేక్ అంటూ ఫ్యాక్ట్ చెక్ చేస్తూ నిరూపిస్తూ వస్తుంది. ముఖ్యంగా మహదేవపురలో ఒక 60 ఏళ్ల మహిళ ఫామ్ 6ను ఉపయోగించి, అంటే ఫామ్ 6 అంటే ఫస్ట్ టైం ఎవరైతే ఓటర్ కార్డును అప్లై చేసుకుంటారో వారు ఫామ్ 6 ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫామ్ 6ను ఉపయోగించి ఒక 60 ఏళ్ల మహిళ ఈ ఓటర్ కార్డును అప్లై చేసుకుంది అని ఆరోపించారు. సో దాన్ని క్రాస్ చెక్ చేసి వెరిఫికేషన్ చేసి అసలు అటువంటిది ఎక్కడ జరగలేదు అని ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. ఇటువంటి ఎన్నో బేస్లెస్ అలిగేషన్స్ను రాహుల్ గాంధీ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. సో వీటన్నిటిపై లిఖితపూర్వకంగా తమకు అఫిడవిట్ సమర్పించాలని దాంట్లో రాహుల్ గాంధీ ఆరోపించారు. కాబట్టి దానిపై సంతకం చేసిస్తే మేము ఖచ్చితంగా దీనిపై వెరిఫై చేస్తాము అని ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. ఇక్కడ ఆ రాష్ట్రాల చీఫ్లు అయితే 10 days టైం ఇచ్చారు. ఈ 10 daysలో సమర్పించకపోతే మేము ఖచ్చితంగా మీపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తాము అని కూడా వారు సమాధానం చెప్పారు. అయితే రాహుల్ గాంధీ ఇప్పటి వరకు దీనిపై ఒక్కటంటే ఒక్కటి కూడా లిఖితపూర్వకమైన డాక్యుమెంట్ సమర్పించడం లేదు. ముఖ్యంగా గతంలో మహారాష్ట్రలో ఓటమి తర్వాత కూడా ఇటువంటి అలిగేషన్స్ చాలా చేశారు. కానీ ఎప్పుడు కూడా, అంటే ఎప్పుడైనా ఓడిపోయిన వెంటనే వీటన్నిటిని పసిగట్టి వీటన్నిటిని గుర్తించి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది కదా. కానీ అసలు ఇటువంటి ఫిర్యాదు అస్సలు చేయలేదు. హర్యానాలో ఓడిపోయినప్పుడు కానీ, మహారాష్ట్రలో ఓడిపోయినప్పుడు కానీ, కర్ణాటకలోని మహదేవపుర అంటే బెంగళూరు సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ కింద ఈ అసెంబ్లీ ఉంటుంది. గతంలో రాహుల్ గాంధీ ఈ ఎలక్షన్ కమిషన్పై ఎలా ఆరోపణలు చేసేవారంటే బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేసి గెలుస్తుంది, ఈవీఎంలు ఎలక్ట్రానిక్ వెండింగ్ మిషన్లు కాబట్టి వీటిని ఈజీగా హ్యాక్ చేయవచ్చు. దీనికోసం రష్యా నుంచి, ఇతర దేశాల నుంచి కొంతమంది టెక్నీషియన్లను
పురమాయించుకొని మరి బీజేపీ హ్యాక్ చేస్తుంది. అందువల్లనే ఎన్నికల్లో వరుసగా గెలుపొందుతూ వస్తుంది. తాము అలా హ్యాక్ చేయడం లేదు కాబట్టే తాము ఓడిపోతూ ఉన్నాము. సో బీజేపీ ఈ విధంగా హ్యాక్ చేస్తుంది కాబట్టి ఆ పార్టీని నిషేధించాలి అని రాహుల్ గాంధీ గతంలో పదే పదే చెప్పేవారు. అయితే ఈ ఈవీఎంలో హ్యాకింగ్ అనేది తేలిపోయింది. ఎందుకంటే ఈ జస్ట్ ఈవీఎంలను ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తారు. కానీ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు ఇటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లన్నిటికీ ఈవీఎంలను ఉపయోగించడం లేదు. వీటికి బ్యాలెట్ బాక్సులను మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ బ్యాలెట్ బాక్సుల్లో కూడా బీజేపీనే చాలా వరకు గెలుపొందుతూ వస్తుంది. దీంతో రాహుల్ గాంధీ చెప్పిన ఆరోపణలన్నీ అబద్ధము అని తేలిపోతుంది. బీజేపీకి ఆయా రాష్ట్రాల్లో గ్రౌండ్ స్థాయిలో బలం ఉన్నందుకే ఆ పార్టీ గెలుపొందుతూ వస్తుందే తప్ప ఈవీఎంల వల్ల కాదు అన్నది స్పష్టమవుతుంది. అందుకే ఇక ఈవీఎంల విషయాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ విధంగా ఫేక్ అలిగేషన్స్, నకిలీ ఓటర్ కార్డులు ఉన్నాయని, దీనివల్ల బీజేపీ దొంగ ఓట్లు సృష్టిస్తోందని, ఆ దొంగ ఓట్లనే బీజేపీ తన ఓటర్లుగా మలుచుకుంటోందని ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్లో చాలా వరకు కొన్ని ఫేక్ ఓటర్లు, నకిలీ ఓటర్లు ఉన్న మాట వాస్తవమే. జనరల్గా ఇది ఎలా జరుగుతుందంటే చాలామంది ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్కు వచ్చి వర్క్ చేస్తూ ఉన్నారు. తమ సొంత ఊరిలో ఓటర్ కార్డు ఉంటుంది. అదే టైంలో హైదరాబాద్ లాంటి సిటీస్లో కూడా ఇంకో ఓటర్ కార్డు ఉంటుంది. ఇలా డబుల్ ఓటర్ కార్డులు అయితే ఉంటాయి. మరికొద్ది చోట్ల హౌస్ నెంబర్లు సరిగ్గా లేకపోవడం, ఫోటోలు సరిగ్గా లేకపోవడం ఇటువంటివి ఉన్నాయి. దీన్ని వెరిఫై చేయడానికే ఎలక్షన్ కమిషన్ బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను కూడా నిర్వహిస్తుంది. దీన్ని బట్టి 60 లక్షల మంది ఫేక్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించింది. వీటన్నిటినీ క్యాన్సిల్ చేస్తాము అని ఎలక్షన్ కమిషన్ చెబుతూ ఉంటే, అటు ఫేక్ ఓటర్లను క్యాన్సిల్ చేస్తామని ఎలక్షన్ కమిషన్ చెబుతూ ఉంటే రాహుల్ గాంధీ మాత్రం వాటిని క్యాన్సిల్ చేయకూడదు, చాలా వరకు నిజమైన ఓటర్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని అటు ఆరోపిస్తాడు. ఇటు మాత్రం ఫేక్ ఓటర్లు ఇంకా ఉన్నారు, వీరిని గుర్తించాల్సిన అవసరం ఉంది, ఎలక్షన్ కమిషన్ ఫ్రాడ్కు పాల్పడుతుంది అని ఈ విధంగా ఆరోపిస్తారు. అంటే ఎక్కడ బంతి ఉంటే అటు తన్నే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల రాహుల్ గాంధీ చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఎలాగంటే ఇప్పుడు ఫేక్ ఓటర్లపై రీసెంట్గా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా వరకు అబద్ధాలు చెప్పినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో మహారాష్ట్రలో గెలిచిన వెంటనే కూడా ఈ విధంగా అబద్ధాలను స్ప్రెడ్ చేయగా ఈ ఎలక్షన్ కమిషన్ వాటన్నిటిని కొట్టిపారేసింది. నిజానికి ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఇప్పుడు మనం ఎలాగైతే సుప్రీంకోర్టులు తీర్పు ఇచ్చినప్పుడు వాటిని మనం ఎలాగైతే వ్యతిరేకించకూడదో, బేస్లెస్ అలిగేషన్స్ అంటే సరైన ప్రూఫ్స్ లేకుండా సుప్రీంకోర్టును గనుక మనం వ్యతిరేకిస్తే సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మనల్ని జైల్లో వేసే అవకాశం ఉంది. దీనికి 6 నెలల వరకు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికైనప్పుడు కూడా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తాము రాజ్యాంగబద్ధ సంస్థలను కాపాడడానికి తాము శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటామని కూడా హామీ చేస్తారు. సో అటువంటి రాజ్యాంగబద్ధ సంస్థపై బేస్లెస్ అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ. దానికి సరైన ప్రూఫ్లు కూడా లేకుండా అలిగేషన్స్ చేస్తూ ఉండడంతో ఎలక్షన్ కమిషన్ కనుక దీనిపై సీరియస్గా యాక్ట్ చేస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ పదవి పోయే అవకాశం కూడా లేకపోలేదు. దీనివల్లే రాహుల్ గాంధీ లిఖితపూర్వకమైన డాక్యుమెంట్లు కానీ, లెటర్ కానీ తాను అసలు సమర్పించనని తేల్చి చెప్పేస్తున్నారు. ఎక్కడ కూడా తాను సంతకం చేయను అని చెప్పేస్తున్నారు. దీనివల్ల రాహుల్ గాంధీ చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఎలాగైతే ఇప్పుడు 10 రోజుల్లో సమాధానం చెప్పకపోతే చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఎలక్షన్ చీఫ్ కమిషనర్ లెటర్ రాశారు. ఈ విధంగానే రాహుల్ గాంధీపై ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరి ఈ చర్యలు ఎక్కడి వరకు వెళ్తాయి? రాహుల్ గాంధీ లోక్సభ పదవి ఊడిపోయే వరకు చేరుకుంటుందా, లేక మధ్యలోనే ఎలక్షన్ కమిషన్ లైట్ తీసుకుంటుందా, లేక రాహుల్ గాంధీనే క్షమాపణలు చెప్పి బయటికి వచ్చేస్తాడా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.